ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్తో హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. హుజూరాబాద్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటెల రాజేందర్కు తన మద్దతు తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల పార్టీల మధ్య పోటీ కాదని, కేసీఆర్ ఈటెల రాజేందర్ మధ్య పోటీ అని కొండా అన్నారు. పార్టీలకు అతీతంగా త్వరలో ఉద్యమకారుల వేదిక పెట్టి హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని చెప్పారు. లోపల అన్ని పార్టీల నాయకులు ఈటెల రాజేందర్కు మద్దతు ఇస్తున్నారని, ఈటెలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని, బీజేపీకి కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూరాబాద్లో కేసీఆర్ని ఓడిస్తామని, అందుకోసం అన్ని పార్టీల నాయకులు మద్దతు కోరతామని తెలిపారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను చెరుకు సుధాకర్ గారిని ఇంతకుముందు కూడా కలిసినాను. ఎందుకంటే వారు నిజంగానే తెలంగాణ కొరకు పోరాడిన నాయకులలో ముందటుండి పోరాడిండు. తను చేసిన త్యాగాలు కూడా అందరు తెలంగాణకు తెలుసు. తను కలవాలని ఎంతో ఉండే 2-3 సార్లు ఇంతకుముందు కలిసిన. కానీ తెలంగాణ ఇంటి పార్టీ ఆఫీస్కి వచ్చి కొన్ని చర్చించేది ఉండే. ఇక్కడ ముఖ్యంగా రేపు అయ్యే హుజూరాబాద్ ఎలక్షన్స్లా మన పాత్ర ఏంది, నా పాత్ర ఏంది అని చెప్తందుకు వచ్చిన. అట్లనే తన అభిప్రాయాలు తెలుసుకుంటందుకు కూడా ఇక్కడికి వచ్చినాను. అయితే 2-3 విషయాలలో మేము అంగీకరించడం ఏంటంటే, ఈ వచ్చే ఎన్నికలు హుజూరాబాద్ ఎలక్షన్స్ పార్టీల మధ్యలో కాదు. ఇది కేసీఆర్ కుటుంబము అండ్ ఆ కుటుంబం ఒక వ్యక్తి ఈటల అనే మంత్రిని ద్రోహం చేసిండు. ఆ ఇద్దరి మధ్యలో కొట్లాట. కానీ ఇది టీఆర్ఎస్ బీజేపీ కొట్లాట కూడా కాదు, అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ కొట్లాట కాదు, మా కొట్లాట కాదు. కానీ ఈటల అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను రిప్రజెంట్ చేస్తారు. అందుకే తనకు మేము సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము అనే నిర్ణయానికి వచ్చినాము. అండ్ తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నేనైతే ఈటల గారు చేస్తా. అంటే దాన్ని తప్పర్థం చేసుకోవద్దు, బీజేపీకో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇది సపోర్ట్ చేస్తే ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం చేస్తుండొచ్చు, కానీ బయటకు మాట్లాడరాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు బయట. ఎందుకంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని కాదు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కొరకు కొట్లాడుతుండ్రు అని అర్థం చేసుకోవాలి. ఈ కొట్లాటల ప్రతి తెలంగాణ వాది షామిల్ అవుతాడు, అక్కడ పోతాడు, ఈటలను గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నాను. అదే కాక ఇదేమో ఎలక్షన్స్ గురించి, అదే కాక